శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కన్యాదాన ఫలం సువీర చరిత్రం. వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు: ఓ మహారాజా, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు చెరువులు తవ్వించినా పైన చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే తను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపచేసిన వారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతం ఉంది, చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. సువీర చరితం. పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, సూర్యుడు అయిన సువీరుడని ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకొని కందమూలాలు తినసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజు అభివృద్ధి కాసాగింది. అతి గారాబంతో పెరగసాగింది. అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది. ఒక దినాన వానప్రస్థుడి కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు: ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనం ఇచ్చినట్లయితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాడు. అలా మునికుమారుడు తన భార్యను వెంట పెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన సంగతి చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరొక బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్త వయస్సు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురు చూడసాగాడు. ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు. ఓయి, నీవెవరు? నీకు ముఖవర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టిన వాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావో, భార్యా పిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి సువీరుడు ఇలా చెబుతున్నాడు: ఓ మహానుభావ, నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యా సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేదీ ఉండదు. పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడైన ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవెంతటి దరిద్రుడవైన ధర్మసూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యా విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించేవాడు అసిపత్రవానమనే నరకానికి పోతాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్యా విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థమగటయే కాకుండా అతను మహానరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో 2వ కుమార్తెకు శక్తి కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధి కలవాడికి కన్యాదానం చెయ్యి. అట్లు చేసినట్లయితే గంగా స్నానం, అశ్వమేధ యాగ ఫలాలు పొందుతావు. మొదటి కన్య నమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్నవాడి అవుతావు అని రాజుకు హితోపదేశం చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వుతో: ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ. తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలు చేతులారా జాడవిడ్చుకోమంటారా?
ధనం బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిచ్చే శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేను అడిగినంత ధనం ఇచ్చేవారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతట శృతకీర్తి, నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారం ఎన్నడూ చెయ్యలేదు. దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేశాను. అయినా నాకు ఈ దుర్గతి ఎలా అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నించాడు. వినయంగా ఇలా చెబుతున్నాడు: ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి. ప్రాణికోటిని తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చెయ్యలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శృతకీర్తిని చూసి, ఓయి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దురాచారం చెయ్యలేదు. అయినా నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునేవారు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులైనా నరకాలను అనుభవించక తప్పదు. నీచ జన్మలెత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి వద్దే పెరుగుతున్నది. అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు మీ వాళ్ళు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారని చెప్పాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసిన ఆ కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. ఆ కారణంగా పితృగణమంతా తరిస్తారని యముడు చెప్పాడు. శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అసలు విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుడి కూతుర్ని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శృతకీర్తి వారి పూర్వీకులు పాప విముక్తులై స్వర్గలోకాన్ని చేరారు. ఓ జనక మహారాజా, కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్య ఫలితం ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు. ఓం శాంతి శాంతి శాంతి.